హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందుకి ఒక చిన్న కథను తీసుకుని వచ్చాను. అనగనగా ఒక రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో ప్రజలందరూ నివసిస్తూ ఉంటారు, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ ఊరిలో మోహన్ వాని దంపతులు ఉంటారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. వాళ్ళ గదులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. తన పెద్ద కొడుకు ఆదిత్య ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ పోతాడు. తను వ్యవసాయం చేస్తాడు. అలా తను ఎవరి సహాయం లేకుండా తానే పని చేసుకుంటూ ఉంటాడు. అలా ఆదిత్య తన పనేదో తాను చేసుకుంటూ, ఎవరితోనో మాట్లాడకుండా, పట్టించుకోకుండా ఉంటాడు, తాను వ్యవసాయం చేసుకుంటూ. తన బ్రతికేదో తను బ్రతుకుతూ ఉంటాడు, ఎవరితోనూ కలవకుండా. అలా మోహన్ ఒకరోజు తన ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి తన చిన్న కోరిక అయినటువంటి ఆదిత్య అనే పిలుస్తాడు. తనని ఎంతో గారాబంగా చూసుకుంటాడు. అలా తనకి ఒక పని చెప్తాడు. మీ పిన్ని బాబాయి ఊర్లో ఉంటారు. పిన్ని పాలు పిసుకుతూ ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటుంది. అలాగే మీ పిన్ని పండ్లు కోస్తుంది, వాళ్ళకి పనుల తోట కూడా ఉంది. మరియు బాబాయికి కూరగాయల తోట కూడా ఉంది. ఆ తోటలో కూరగాయలు కూడా కోస్తాడు. కోసిన కూరగాయలు పండ్లుని తీసుకుని పోయి గ్రామంలో అమ్ముతారు. అలా అమ్మిన డబ్బుతో వాళ్ళు బ్రతుకుతుంటారు. ఇలా చూస్తుండగా ఒకరోజు తుఫాన్ వస్తుంది. ఆ రోజు కూరగాయలు పండ్లు అమ్మలేక వాళ్ళని తీసుకెళ్లమని చెప్తారు. ఆ విషయాన్ని తండ్రి కొడుకు చెప్పగా కొడుకు బయలుదేరుతారు. ఆ బుట్టని తీసుకురావడానికి అలా వెళ్తూనే ఉంటాడు వాళ్ళ తోటకి. వాళ్ళ అబ్బాయి రాగానే పండ్లను కోసి వేస్తుంది. అలా అన్ని పండ్లను తెంపుతుంది. అలా పనులన్నీ బుట్టలో కట్టి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తాను చెప్పు మరి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తనకి చాలా పని ఉంటుంది, అందుకని వెళ్ళిపోతుంది. అలా కూరగాయలను పండ్ల బుట్టని పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్తూనే ఉంటాడు వాళ్ళ ఇంటికి చేరుకునే వరకు. అలా వెళ్తున్నప్పుడు ఇద్దరు దొంగలు అక్కడికి వస్తారు. వచ్చి ఆ దొంగలు ఎలాగైనా ఆ బుట్టని పట్టుకుని వెళ్దామని ప్రయత్నిస్తారు. అదంతా గమనించిన ఆదిత్య వాళ్ళకి ఏదో ఒక గుణపాఠం చెబుదామని అనుకుంటాడు. దొంగల బారి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఆదిత్య తన బుట్ట ఆ బావిలో పడిపోయిందని ఆ బావిని చూస్తూ అందులో నీళ్లు తీస్తూ ఉంటాడు. ఇదంతా గమనించిన దొంగలు నేను కూడా తీస్తామంటూ ఆ బావిలోంచి నీళ్లు తేవడం మొదలు పెడతారు. ఇదంతా చూస్తూ ఆ బాలుడు అక్కడి నుండి వాళ్ళిద్దరికీ తెలియకుండా, ముఖ్యంగా ఆ దొంగలకి తెలియకుండా అలా తీసుకెళ్లి ఆ పండ్ల మరియు కూరగాయల బుట్టను వాళ్ళ నాన్నకు అందిస్తాడు. అలా మోహన్ చాలా సంతోషిస్తాడు. ఈ కథ వల్ల మనమేం తెలుసుకున్నామంటే ఎప్పుడైనా మనం తెలివిగా, సమయస్ఫూర్తిగా ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.